బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 9 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా పార్టీ బీహార్ అధ్యక్షుడు నితిన్ నబీన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. పార్టీకి రాష్ట్రంలో కీలకంగా పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందిన నబీన్కు అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చింది. బీహార్ నుంచి నితిన్ నబీన్తో పాటు శివేష్ కుమార్లకు కూడా అవకాశం కల్పించింది బీజేపీ. రాబోయే ఎన్నికలు, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ఎంపికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక రాజ్యసభలో పార్టీ బలం పెంపు లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 9 రాజ్యసభ స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా పార్టీ బీహార్ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇక పార్టీకి రాష్ట్రంలో కీలకంగా పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందిన నబీన్ కు అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చింది. ఇక బీహార్ నుంచి నితిన్ నబీన్ తో పాటు శివేష్ కుమార్ కు కూడా అవకాశం కల్పించింది బీజేపీ. ఇక రాబోయే ఎన్నికలు, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ఎంపికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక రాజ్యసభలో పార్టీ బలం పెంపు లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వేట్లపాలెం ఘటనలో మరొకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరింది. చికిత్స పొందుతున్న లోవరాజు అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇక ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటికే ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వేట్లపాలెం ఘటనలో మరొకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరింది. చికిత్స పొందుతున్న లోవరాజ్ అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.